నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీర్మార్ మల్లన్న ఒక దారి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని విభేదిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. రాజగోపాల్ రెడ్డి ఒక పాలసీని మాట్లాడిన కానీ ఆ పార్టీ నేను వ్యతిరేకించడం లేదు. ఆయన కొంచెము ఎమోషనల్ యంగ్, ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ నేను ఫాలో అయ్యాను, బాగా చూశాను. ఎవరో పంపారు అంటే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేక వాళ్ళే పంపారు నాకు, అన్న ఇది చూడాలంటే. మళ్ళీ నేను 2-3 సార్లు చూసి క్యాజువల్ గా మాట్లాడే ఒక పాలసీ గురించి. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఈడ మున్సిపాలిటీ వాళ్ళు అన్నం పెట్టిండు, చాలా బాగుంది అన్నాడు, అన్నం పోయింది. దాని తప్పేముందన్న? మంచి పని చేస్తే మంచి పని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు తెలంగాణ క్రెడిట్ మీకు ఇప్పుడు ఒక నిమిషం రాత్రి చూశాను, నాకు ఎవరో పంపారు, మీకు ఫార్వర్డ్ చేస్తా. తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ది అగ్రభాగం అని చెప్పింది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తప్పేముందన్న? ఆయన ఒక పట్టు విడవకుండా ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు, ఇటు అటు లాబీ చేసిండు. ఇది క్రెడిట్ ఏదైతుందో కేసీఆర్ పోతుందని ముగ్గురు చెప్పారు. వాస్తవం కాబట్టి సో ఇటువంటి చెప్పడం తప్పలేదు. తీర్మార్ మల్లన్న నేను అనుకుంటున్నా ఈజ్ గోయింగ్ ఆఫ్ ఫార్మ్ ద పార్టీ, ఖచ్చితంగా పార్టీ పెడతాడు. ఈ రేపు అనుకుంటున్న వరంగల్లో 2వ తారీఖు, రేపు అయ్యాల 1వ తారీఖు రేపు ఉంది. ఆర్ట్స్ కాలేజ్ సభ, అది ఇంపార్టెంట్ కాదు, పార్టీ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. పెట్టినా పెట్టకుండా త్వరలోనే అతని భాష, అతని పద్ధతి చూస్తే పార్టీ నుంచి అతను ఏదైతుందో సస్పెండ్ అయితే మొదలు చేస్తారు. షోకాజ్ నోటీస్, దాన్ని ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీని పేరుని పెట్టుకుని రాహుల్ గాంధీ 42 అన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చినోడు బీసీ గ్యారెంటీ రాసుకోండి, నేను రెడ్ నోటెడ్గా ఒక కాంగ్రెస్ బీ ఫామ్ తీసుకొని ఎమ్మెల్సీను, ఇవాళ కాంగ్రెస్ సభ్యు నువ్వు ఎమ్మెల్సీగా ఐజ్ ఫర్ రోల్స్ లో ఈ నీది టీవీ అండ్ గవర్నర్ దగ్గర పోయి నువ్వు ఏదైతుందో నీ ఫైట్ ఈజ్ గుడ్ 100%. ఎందుకు మేము 90% పైన ఉన్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఎందుకు మాకు అధికారం రాదంటున్నారు, 50% బీసీ, అది 100% ఆయన కాజ్ ఏదైతే కొట్లాడుతుండో కరెక్ట్. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు, ఇండివిజువల్ యూ ఓపెన్ ద పార్టీ, యూ అటాక్. మరి పార్టీలో ఉంటే నీకు చేతనవుతుందా కాదా, దిగిపో నీ పొంగిలేటిని, ఈ విధంగా ఏదైతుందో రెడ్లను కూడా టార్గెట్ చేశారు, కమ్యూనిటీని కూడా ఏదైతుందో ఆ విధంగా తిట్టడము ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉండి ఇట్ ఈస్ రాంగ్. ఒకవైపు రాహుల్ గాంధీ పేరు తీసుకుంటుంది, రాహుల్ గాంధీని ఇమ్మను, ఇప్పుడు బీసీలకు 6 మంత్రులకు బీసీలకు ఇమ్మను, ఢిల్లీ పోయి కొట్టాడు, కార్పొరేషన్ ఇమ్మను, చీబీపీ తీసుకో, ఇప్పుడు ఏది ఖాళీ ఉంది కదా, కౌన్సిల్ ఏదైతుందో చైర్మన్ అక్కడ ఆయనే కదా, మన ఎవరు చీఫ్ మహేందర్ రెడ్డి చేసింది కదా, కార్పొరేషన్ మిగిలి ఉన్నాయి బీసీలకు తీసుకో. ఎక్కడ కొట్లాడతావు? ఈడ గవర్నర్ కో మీటింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నీ ఛానల్ కాదు, ఢిల్లీకి పోయి నీకు శక్తి సామర్థ్యాలని స్ట్రెంత్ ఉంది. తాజ్ కృష్ణాలో నువ్వు మీటింగ్ పెట్టినావు, బీసీల మీటింగ్, ఆర్ట్స్ కాలేజీలో పెడుతున్నావు, అటువంటిది నీకు ఖచ్చితంగా స్ట్రెంత్ ఉంది, మనీ కలెక్ట్ చేసుకోగలుగుతాడు, పాపులారిటీ ఉంది. దాన్ని ఈ విధంగా చేయకు, మిస్యూజ్ చేయకు. నువ్వు ఎక్కడైతే కొట్టాలో, ఎక్కడైతే న్యాయం జరగాలో అన్యాయం జరిగింది, ఇది లేకపోతే రేపు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, దీనివల్ల పార్టీ నష్టపోతుంది. మీరు 1-2 సార్లు సర్వేలు చేయించుకోండి, నా మాట కాదు, అందరూ ఒపీనియన్ తీసుకోండి అని పార్టీని ఒప్పించే ప్రయత్నం చేయి. కానీ అది చేయడం లేదు. నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి వీళ్ళని తిడుతున్నావు, దీనివల్ల కాంగ్రెస్కు నష్టమవుతుంది, నీకు లాభం అవుతుంది, ఇష్యూకు లాభం అవుతుంది. నీ ఇష్యూ రాంగ్ అంటలేను, కానీ రాంగ్ ట్రాక్ లో కాంగ్రెస్ లో ఉండి నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు. ఇది కాంగ్రెస్ పార్టీ సహించది. హేమీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు, స్వయంగా ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిండు బ్రహ్మానంద రెడ్డి. హేమీలు ఇనొచ్చిందా? పివి నరసింహారావు గారికి సీతారామ కేసరి టికెట్ ఇవ్వలేదు, ప్రధానిగా చేసి మళ్ళీ 96 ఎందుకైతే 98 ఇయ్యలే. ఇది ఆల్రెడీ ఇదే మన ముడుపుల కేసు, ఏది ఎంపీలు కొన్నది మైనార్టీ కొన్నదని నువ్వు బూటా సింగ్ ను మాధవరావు సింధియాకి ఇవ్వలే కదా, ఎందుకు ఇవ్వలేదు? హవాలా ఉన్నారు, నువ్వు ఆల్రెడీ కేసుల్లో కనుక నీకు టికెట్ ఇవ్వలేదు. దాన్ని వెంకటస్వామి సమర్థించిండు, ఆయన క్యాబినెట్ లో ఉండి 98లో ఆయన దగ్గర సీతారాం కేసర్ దగ్గర మెప్పు పొందడానికి కోసం పివి నరసింహారావు కూడా ఇవ్వలే కదా వాళ్ళకి టికెట్. సీతారాం కేసరి కరెక్ట్ చేస్తుండని పివి నరసింహారావు గారికి టికెట్ ఇవ్వాల. కాంగ్రెస్ చరిత్ర చాలా పెద్దది. సో దయచేసి ఏదైతుందో నీవు
రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ 42 అన్నాడు. 42 అంటే కార్పొరేషన్లు కూడా రావాలి కదా, పంచాయతీ ఎన్నికలు కాదు కదా. సో ఇది కరెక్ట్ గా ఆయన పోరాటము, ఆయన తపన, ఆయన ఆవేదన అగ్రి జెన్యున్. ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ మైనార్టీ నుంచి కావాలి, ఒకేసారి 2 సార్లు దళితుడైండు కావాలా, నెక్స్ట్ కావాలా. కానీ కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు అధర్మ యుద్ధం చేసినట్టు కాదు, ధర్మ యుద్ధం చెయ్యి.